హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఇవాళ వీడియోలో మనం చూడబోయే క్వశ్చన్ వచ్చేసి లిటిల్ క్వశ్చన్ నెంబర్ 374, గెస్ నెంబర్ హయ్యర్ ఆర్ లోవర్ అనమాట. ఓకే, ఇది ఒక ఈజీ క్వశ్చన్ అండ్ దీనికి మనం సొల్యూషన్ ఏం చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ చూడండి, వీఆర్ ప్లేయింగ్ ద గెస్ గేమ్. ద గేమ్ ఈజ్ యాజ్ ఫాలోస్. ఒక గేమ్ అయితే ఆడుతున్నామంట. ఏంటి? ఐ పిక్ ఏ నెంబర్ ఫ్రమ్ 1 to n. యూ హ్యావ్ టు గెస్ విచ్ నెంబర్ ఐ పిక్డ్. ఇది మనం యూ అంటే మనం, ఐ అంటే కంప్యూటర్ అనుకోండి, లేకపోతే ఆపోజిట్ పర్సన్ మనం అడుగుతుంది అనుకోండి. ఓకే, ఎవ్రీ టైమ్ యూ గెస్ రాంగ్ ఐ విల్ టెల్ యూ వెదర్ ద నెంబర్ ఇస్ పిక్డ్ ఈస్ హయ్యర్ ఆర్ లోవర్. మనం పిక్ చేసుకున్న నెంబరు హయ్యరా లోవరా చెప్తారంట ప్రతిసారి మనం నెంబర్ ఇచ్చినప్పుడల్లా. ఇక్కడ చూడండి, యూ కాల్ ఏ ప్రీ డిఫైన్డ్ ఏపీఐ ఇంట్ గెస్ ఆఫ్ ఇంట్ నమ్ విచ్ రిటర్న్స్ 3 పాసిబుల్ రిజల్ట్స్. ఆల్రెడీ గెస్ ఆఫ్ అని చెప్పేసి ఈ మెథడ్ అనేది ఆల్రెడీ ఉందంట. ఇది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్. దాని నుంచి మనకి 3 అవుట్పుట్లు వస్తాయి. ఏంటి? ఒకటి -1, ఇంకొకటి 1, ఇంకొకటి 0. -1 అంటే ఏంటి? యువర్ గెస్ ఈస్ హైయర్ దెన్ ద నెంబర్ ఐ పిక్ చేసుకున్న నెంబర్ కన్నా హయ్యర్ అయితే -1 వస్తుంది. లోవర్ నెంబర్ అనుకో 1 వస్తుంది. కరెక్ట్ ఈక్వల్ అయిందనుకో 0 వస్తుంది అనమాట. సో ఇది క్వశ్చన్. n ఈక్వల్ ఇచ్చాడు, పిక్ ఈక్వల్ 6 అన్నాడు. అవుట్పుట్ ఏమొచ్చింది? 6 వచ్చింది. ఎందుకు వచ్చింది? బికాజ్ మనం ఈ రేంజ్ అంటే 1 నుంచి ఈ n వరకు రేంజ్లో ఉన్నది నెంబర్ని ఉందా లేదా మనం చెక్ చేసి మనం రిటర్న్ చేయాలన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి బెస్ట్ అండ్ సింపుల్ అప్రోచ్ అనుకుంటున్నారు, బైనరీ సెర్చ్. అదేంటి వరకు దీనికి కూడా బైనరీ సెర్చ్ అంటే ఎస్ కాంటాక్ట్ టాపిక్స్లో చూడండి. ఇప్పుడు బైనరీ సెర్చ్ అండ్ అలాగే ఇంటరాక్ట్ అంటే మన ఇది గేమ్ గురించి అంటే లైక్ ఇది ఒక గేమ్, ఆల్రెడీ ఒక ఏపీఐ వాడుతున్నాం, ఏపీఐ. ఓకే, సో అందుకని చెప్పి ఇంటరాక్ట్ అని ఇచ్చాడు. సో ఈ కామెంట్స్ అనేది రిమూవ్ చేస్తా, ఎందుకంటే మనకు అవసరం లేదు ఇవి. మనకి ఇవి కూడా అప్లై, ఇది కూడా రిమూవ్ చేద్దాం. అండ్ మనం డైరెక్ట్ దీనికి బైనరీ సెర్చ్ అప్లై చేయొచ్చు, ఎందుకంటే మనకి టైం అనేది హాఫ్ అయిపోద్దాం, తగ్గిస్తుంది అనమాట. ఓకే, మనం ఈ రేంజ్లో చెకింగ్ చేయాల్సింది. పిక్ చేసిన నెంబర్ ఈ రేంజ్లో ఉందో చెక్ చేయాలి అంతే. సో చాలా ఈజీ అనమాట. ఏం చేయొచ్చు? యాజ్ యూజువల్గా లో ఈక్వల్ టు 0, ఐ ఈక్వల్ టు, ఈసారి మనం n ఆఫ్ n అవసరం, ఎందుకంటే n అనేది నెంబర్, ఇక్కడ ఇది ఇచ్చేదే నెంబర్. ఓకే, సో డైరెక్ట్ మనం ఐ ఈక్వల్ టు n అని తీసుకుంటాం. ఓకేనా? దీని తర్వాత యాజ్ యూజువల్గా మనం వైల్ లో ఈజ్ లెస్ దాన్ ఈక్వల్ టు ఐ పెట్టి కాల్ని ఓపెన్ చేసి లోపలికి వద్దాం. లోపలికి వచ్చిన ఏం చేస్తాం? సింపుల్గా మిడ్ ఈక్వల్ టు లో ప్లస్ ఐ ఆల్మోస్ట్ 2 చేస్తాం. మిడ్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఫైండ్ అవుట్ చేస్తుంది ఇక్కడ మనం చిన్న స్టెప్ చేయాలి. ఇక్కడ ఏం చెప్పాడు? గెస్ ఆఫ్ అని చెప్పి ఒక ఆల్రెడీ ఏపీఐ ఉంది, దానికి మనం ఏం చేయాలి? అది దానికి పాస్ చేస్తే మనకి ఏమొస్తుంది? విచ్ రిటర్న్స్ 3 పాసిబుల్ అవుట్కమ్స్. ఈ 3 అవుట్కమ్స్ వస్తాయి. అంటే మనం ఈ మిడ్ వాల్యూని డైరెక్ట్ మనం దీనికి పాస్ చేస్తే ఆ మిడ్ వాల్యూ అనేది హయ్యరా లోవరా లేకపోతే ఈక్వల్ అయిందా, పిక్ చేసిన నెంబర్కి ఈక్వల్ అయింది అనేది ఇక్కడ తెలుస్తుంది అనమాట. సో సింపుల్గా దాన్ని ఏం చేస్తానంటే నేను రిజల్ట్ ఈక్వల్ టు అడేమిచ్చాడు? గెస్ ఆఫ్ నెంబర్ పాస్ చేయాలండి. నెంబర్ వచ్చేసి మిడ్. ఇప్పుడు మనకి రిజల్ట్ ఏమొస్తుంది? అయితే -1 లేదా 1 లేదా 0. -1 అంటే హయ్యర్, ఈక్వల్ టు 0 అయిందంటే దొరికిందని అర్థం. అదే 1 అయితే లోవర్ అని అర్థం. సో చాలా సింపుల్. ఇక్కడ result equal to 0, return mid. Elif result equal to 1 అంటే స్మాల్ అనుకో, ఏం చేయాలి? మిడ్ను ఇంక్రీజ్ చేయాలి కదా. లో ఈక్వల్ టు మిడ్ ప్లస్ 1 ఎల్స్ ఐ ఈక్వల్ టు మిడ్ -1 అంతే. సో ఇక్కడతో మనకి ఆన్సర్ అయితే అయిపోయింది అనమాట. ఇంక మనకి దీంతో ఎండ్ చేయొచ్చు, ఎందుకంటే ఖచ్చితంగా మనకి అడిచిన రేంజ్లో మనకి నెంబర్ అయితే దొరికేస్తుంది అనమాట. అండ్ అంతే, ఒకసారి రన్ చేద్దాం ఈ క్వశ్చన్. ఇంకేం లేవు ఇక్కడ చెప్పడానికి. ఇంకేదన్నా మిస్ చేసిన మనం చూస్తున్నా. అది మనకి రన్ అయితే అయింది. సబ్మిట్ కూడా చేసేద్దాం. సో మనకి ఇలా వచ్చిందనమాట. అండ్ ఇవాళ మీకు టాస్క్ ఏంటంటే దీనికన్నా బెస్ట్ సొల్యూషన్ ఏమన్నా దొరుకుద్దేమో ఒకసారి మీరు చెక్ చేసి చెప్పండి. ఓకేనా? సో ఇంకా మంచి ఆట్మూల్ ఉంటుంది అనుకుంటున్నా. సో ఐ హోప్ మీరు కూడా ఫైండ్ అవుట్ చేస్తారనుకుంటున్నాను. సో ఒకవేళ దొరికితే ఖచ్చితంగా నాకు కింద కామెంట్ చేయండి. నేను కూడా ఆ అప్రోచ్ అంటే మీరు ఎలా ఆలోచిస్తారు నేను కూడా కొంచెం అర్థం చేసుకుంటాను. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. అండ్ దీనికన్నా ఎఫిషియెంట్ ఆన్సర్ అనేది దొరికితే కనుక లైక్ మీరు ఆన్లైన్ చేసినా పర్లేదు, ఓన్గా ట్రై చేసినా పర్లేదు, సాల్వ్ చేసి కింద కామెంట్లో చెప్పండి. ఓకే, సో యా, ఇది వాల్యూ వీడియో. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ అయితే ప్రెస్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అండి మన ఛానల్కి. మళ్ళీ రేపు మేము ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.